హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు జర కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కుకింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జర ఏమనుకోకండి. ఇగో వంకాయ, ఇది పొడ వంకాయ. ఇది ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్. టమాటా ఏమి వేస్తలేను, మామూలుగానే. ఇక ఈ పావుతోని ఒకటి సగం పోసిన. కొంచెం వేడిగా మామూలుగా ఫ్రై చేస్తా. కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇక్కడ చెప్పి, కొంచెం కొత్తిమీర కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇక పోపు దినుసులు వేసి ఫస్ట్ మినపప్పు, శనగపప్పు, ఇది కొంచెం నూనెలో ఉడికిస్తాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసిన. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఇక రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేస్తున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఇది ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్నా. ఉప్పులో కొంచెం నానబెట్టుకున్నా. కొంచెం కారం వేసుకుంటున్నా, కొంచెం మిరకారము, ఒక సగం చెంచా. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత ఇది దగ్గరికి మగ్గిపోయింది. ఇలా కొంచెం కొత్తిమీర, కరివేపాకు. మనము దించే ముందే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ధనియాల పొడి దించే ముందు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఒక సగం చెంచా కాల్చాలి. ఉట్టినే నూనెనే మగ్గిపోతుంది, నీళ్ళు పోయే అవసరం ఏముంది. దించే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇది అయిపోయింది కూర, బంద్ చేస్తున్నా. ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్లో పెట్టండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.